హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అమ్మ వాళ్ళ ఇంటి గృహప్రవేశం అయిపోయాక వచ్చిన గిఫ్ట్లని అన్బాక్సింగ్ చేస్తున్నాము. చూడండి ఏమేమి వచ్చాయో ఏంటి అనేది. నేను ఇలా వీడియో తీసుకుంటూ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. లేదో పిల్లలందరూ వచ్చి నాకంటే ముందుగా స్టార్ట్ చేశారు. ఎంత పోటాపోటీగా తీస్తున్నారో చూడండి. కనీసం ఎవరిచ్చారు ఏంటి అనేది నేమ్ కూడా చదవనీయకుండా లాగేస్తున్నారు పిల్లలు. టోటల్గా చింపి పెడుతున్నారు పక్కకి. ఫస్ట్ ఏ గిఫ్ట్ ఓపెన్ చేయాలి ఏంటి అనేది వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. ఏది పెద్దగా ఉంటే అదే ముందు ఓపెన్ చేద్దామంటే వాళ్ళు తీస్తున్నారు. ఓపెన్ చేసే గిఫ్ట్ అయితే రాధాకృష్ణ. ఎలా ఉంది చూడండి రాధాకృష్ణ. నేను ఒక్క గిఫ్ట్ ఓపెన్ చేసే లోపల వీళ్ళు మిగిలిన అన్ని గిఫ్ట్లు ఫాస్ట్ ఓపెన్ చేస్తూనే ఉన్నారు. చూడండి రాధాకృష్ణులు ఎంత బాగున్నారో కదా. టోటల్గా స్టోన్ వర్క్ వచ్చింది. ముట్టుకుంటుంటే చాలా బాగుంది. చూడ్డానికి కూడా చాలా బాగుంది ఇది. నెక్స్ట్ గిఫ్ట్ ఏంటంటే ఫ్యామిలీ పిక్తోని ఇల్లు కట్టిన మేస్త్రి ప్రజెంట్ చేశారు. ఇంటి ఫోటో అమ్మ వాళ్ళ ఫ్యామిలీది. ఆ రోజు పాలు వంగిచ్చినవి ఫొటోస్ అన్నీ ఆ రోజు దిగినవి, పూజ చేస్తున్నవి అన్నిటినీ కలిపి అందులో ప్రజెంట్ చేశారు. ఫోటో చాలా బాగుంది. మార్నింగ్ పూజ జరిగితే ఆఫ్టర్నూన్ వరకు మాకు తీసుకొచ్చి ప్రజెంట్ చేసేసారు వాళ్ళు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇది కూడా రాధాకృష్ణ ఫోటోలు చాలా వచ్చాయి. ఇది కూడా ఇంకా హెవీ స్టోన్ వర్క్. ఇందాక దానికన్నా ఇంకా ఎక్కువ స్టోన్ వర్క్తో ఉంది. వెనకాల మూన్తోని ఆకాశంలో ఉన్నట్టుగా చాలా బాగుంది. ఇంకొకటి రాధాకృష్ణ, ఇది ఇంకా హెవీగా వచ్చింది. ఇది చాలా మంచి వర్క్తో ఉంది. ఫుల్ హెవీతోని చాలా గ్రాండ్ లుక్తో ఉంది. చూడ్డానికి ఇది చాలా బాగుంది. ముట్టుకుంటుంటే మాత్రం అది చాలా బాగా అనిపిస్తుంది. పిల్లలైతే వాటి ముట్టుకుంటూ ముత్యాలు అది ఇది అనుకుంటూ టచ్ చేస్తూనే ఉన్నారు. మా పిల్లలకి రాధాకృష్ణ అంటే చాలా ఇష్టం కాబట్టి అన్నీ అవే ఫ్రేమ్స్ వచ్చాక చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఇంకొకటి వినాయకుడు, 3D వినాయకుడు. ఎటు నుండి చూసినా కూడా అలా కనబడుతుంది. చాలా బాగుంది వినాయకుడు కూడా. దీని తర్వాత కూడా వినాయకుడే. ఇది కూడా బాగుంది. ఇది స్టోన్ వర్క్తో వచ్చేసి సేమ్ ఇందాక రాధాకృష్ణులు ఎలా అయితే స్టోన్ వర్క్తో వచ్చారో ఈ ఫోటో కూడా అలానే స్టోన్ వర్క్తోనే ఉంది. గిఫ్ట్లు మాత్రం చాలా బాగున్నాయి. వాళ్ళ నేమ్స్ ఏంటి కూడా చూడలేదు అసలు ఎవరిచ్చారనేది కూడా. ఇది కూడా వినాయకుడే. నెక్స్ట్ అమ్మ వాళ్ళ పిక్. ఇది తిలక్ వాకర్స్ వాళ్ళు ప్రజెంట్ చేశారు అమ్మ వాళ్ళకి. వాకింగ్ వాళ్ళు నాన్న వాళ్ళ. బాగుంది పిక్ కూడా. నెక్స్ట్ ఏంటంటే వచ్చింది వాచ్ వచ్చింది. ఇది కూడా సేమ్ తిలక్ వాకర్స్ వాళ్ళే ఇచ్చేసారు అన్నట్టు. ఇవి కాకుండా బట్టలు పెట్టడం అవన్నీ కూడా చేశారు అమ్మ వాళ్ళకి. గృహప్రవేశమును షష్ఠి పూర్తి ఉండడం వల్ల రెండింటిని కలిపి ప్రజెంట్ చేశారు. గిఫ్ట్లు అన్నీ ఓపెన్ చేసేసాము. బట్టలు కూడా వచ్చినవి, చీరలు బట్టలు అన్నీ కూడా ఓపెన్ చేసేసి అన్నీ సర్దుతున్నాము కబోర్డ్స్లల్లో. చూడండి అన్నీ ఎక్కడెక్కడ సర్దేస్తున్నాము. ఆ తర్వాత ఇల్లు నీట్గా అయిపోతుందేమో చూస్తూ ఉండాలి. పిల్లలందరూ ఉండేసరికి చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది. మొత్తం అన్నీ వాళ్ళే ఓపెన్ చేసి పెట్టేస్తున్నారు. ఎక్కడికి కూడా పెట్టాలని కూడా వాళ్ళే డిసైడ్ చేసి లోపల పెడుతూనే ఉన్నారు. ఇవి చూడండి రాధాకృష్ణులు అన్ని ఫోటోలన్నీ ఒక దగ్గర పెట్టుకొని మా అరుషి కూర్చొని ఉంది. తనకి రాధాకృష్ణులు చాలా ఇష్టం. అన్నిటిని నేను ఇక్కడే పెట్టుకుంటా అని చెప్పి హాల్లో పెట్టుకొని కూర్చుంది. నెక్స్ట్ డే ఈవినింగ్ బయటకు వచ్చి కూర్చున్నాము. ఇంటి ముందట ఇసుకలో కూర్చున్నాము. ఇంకా అప్పటికి కన్స్ట్రక్షన్ వర్క్ టోటల్ అయిపోలేదు కాబట్టి ఇసుక ఉంది. చాలా రోజుల తర్వాత అందరం కలిసి అలా స్పెండ్ చేసాము.
చూడండి మీరు కూడా ఎలా స్పెండ్ చేసాం ఏంటి అనేది. కానీ మాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది అందులో ఆడుకోవడం అంతా కూడా. చూస్తూనే ఉండండి. ఇంట్లో ముగ్గురు అమ్మవార్లను పెట్టి పూజ చేశారు కదా అయ్యగారులు. థర్డ్ డే అయ్యగారు వచ్చి వాటన్నిటిని తీస్తున్నాడు. 3 రోజులు అలానే ఇంట్లో ఉంచి పూజ చేశారు. సో థర్డ్ డే మాత్రం తీసేసి వచ్చి తీస్తున్నారు. నేను స్టార్టింగ్ వాళ్ళవి ఇంట్లోనే పెట్టేసి వెళ్ళిపోతే అవి మాకేనేమో తర్వాత తీసుకొని దేవుని ఇంట్లో పెట్టుకోవడమేమో అనుకున్నాము. కానీ అయ్యగారు వచ్చి తీసేసి మళ్ళీ వాళ్ళే తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా వాళ్ళకే, అవన్నీ కూడా వాళ్ళు పూజ చేసినవి అలానే తీసుకుని వెళ్ళిపోయారు. ఇంట్లో ముగ్గురు అమ్మవార్లు ఉండేసరికి చాలా చాలా మంచి అనిపించింది. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి వాళ్ళందరూ ఉండి
ఆ శ్లోకాలన్నీ చదువుతూ చేస్తూ ఉండేసరికి చాలా ఒక ప్లెజెంట్ వాతావరణం అనిపించింది. చూడండి, ఇప్పటి నుంచి అవి ఉండవు, తీసేస్తున్నారు అయ్యగారు. చాలా చాలా ప్లెజెంట్గా ఉండే అవి చూస్తూ ఉన్నంతసేపు. గృహప్రవేశం అయిందని తెలిసి హిజ్రాలు వచ్చి నా మనీ అడిగారు. వాళ్ళు అడిగినంత మనీ ఇచ్చేశాక వాళ్ళు ఆశీర్వదించి వెళ్తున్నారు. చూడండి, అందులో కూడా వాళ్ళ ఆశీర్వాదం ఉంటే అంతా బాగుంటుందని చెప్పి అంటారు కదా, అందుకే వాళ్ళు అడగగానే అన్నీ ఇచ్చేశారు. తర్వాత మా మేనత్త వచ్చి కూరాడు పెట్టాం కదా, ఆ రోజు 5వ రోజు కూరాడు తీసేసి మళ్ళీ పూజించి మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి పెట్టమని చెప్పారు. సో మా అత్తమ్మ వచ్చి పెడుతుంది, కూరాడిని మళ్ళీ పూజించేసి పెడుతుంది. ఇంట్లో ఏ శుభకార్యమైనా ఏ పండగ అయినా ఈ పూజ చేసినా కూడా మనం ఈ కూరాడు కుండని పూజించడం అనేది సాంప్రదాయం కదా, అది కూడా ఇంటి ఆడబిడ్డతోనే పూజిస్తారు. సో ఎప్పుడు చేసినా ఏం చేసినా మా అత్తమ్మ వచ్చి చేస్తూ ఉంటుంది. మా చిన్నప్పటి నుంచి కూడా ప్రతి దాంట్లో ప్రతి పూజకి దీపావళి నోములకైనా దేనికైనా మా అత్తమ్మ వచ్చే పూజించేది. మా అత్తమ్మ ఒక అందుబాటులో దగ్గరగా ఉంటుంది, అందుకే ఏది మిస్ అవ్వదు, అన్నింటికి వచ్చి మాకు చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ కూరాడు కుండను పూజించి అందులో వాటర్ పట్టి తీసుకెళ్ళి దేవుని రూమ్లో పెట్టి అలానే ఉంచడం. తర్వాత మళ్ళీ ఏదైనా పండగ కానీ మనం ఏమైనా ఇంట్లో శుభకార్యం చేసుకున్నప్పుడు మళ్ళీ తీసి మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టడం. ఇంతే, ఇలానే ఉంటుంది ప్రతిసారి. ఇక డైలీ క్లీన్ చేయడం అన్నట్టు కూడా ఏమీ ఉండదు. కూరాడు కుండ పూజించడం, మంగళారతి పట్టడం, ఇలా అన్నింటిలో ఆడపిల్లల్ని ముందుంచుతుంటారు. వాళ్ళు మాకు ఎందులో తక్కువ కాదు అని చెప్పడం కోసం మనకున్న విలువ ఏంటో అనేది వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మమతా కనవేని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.